అందరికీ నమస్కారం. నేనండి మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. అయితే మణిదీపాలు అనేటటువంటి శీర్షికతో మన హితైషి టీవీ నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ ఎపిసోడ్ చాలా అందరి మన్ననలు పొందింది. అయితే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాష్ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, చూసినప్పుడు మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో పెట్టకుండా మెసేజ్ రూపంలో నాకు వాట్సాప్ చేస్తున్నారు. అలాంటప్పుడు నా ఒక్కదానికే కదండి తెలుస్తుంది. అలా కాకుండా యూట్యూబ్లో చూసినప్పుడు యూట్యూబ్లోనే మెసేజ్ పెడితే మీ మెసేజ్, మీ యొక్క అంతరార్థం, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది మన ఛానల్ చూస్తున్న అందరికీ తెలుస్తుంది. కాబట్టి యూట్యూబ్లో చూసినప్పుడు ఒక్క మెసేజ్ యూట్యూబ్లోనే పెట్టండి. ఇది నా విన్నపం. ఎవరు ఏమీ ఫీల్ అవ్వద్దు దీని గురించి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 2వ అధ్యాయం మనందరి కోసం. శ్రీలు చిందులాడగబోకు, లేమి వచ్చువేళ కుమిలిపోకు, కలిమిలేములవ్వి కలకాలముండున, కడలిపుర విరాజ కనకరాజ. శ్రీలు చిందులాడగబోకు అంటే లక్ష్మీదేవి డబ్బు వచ్చేసింది అని ఓ గంతులేకు. లేమి వచ్చువేళ కుమిలిపోకు, ఈవేళ చేతిలో ₹1 కూడా లేకపోవచ్చు. అలాంటప్పుడు కుమిలిపోకు. కలిమిలేములవ్వి, కలిమిలేమి అంటే సంపద లేనితనం అన్నమాట. కలకాలముండునా, అవి అలాగే ఎలకాలం ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏం చేయాలి? ఉన్నప్పుడు వచ్చిందని గంతు లేకుండా కాస్తో కోస్తో దాచుకోవాలి. అవి లేని సమయంలో అయ్యో ఈరోజు లేదు నాకు అని చెప్పేసి కుమిలిపోకుండా అవి ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. కలిమిలేములవ్వి కలకాలముండునా, అవి ఎల్లకాలం అలాగే ఉంటాయా? కష్టం సుఖం ఇక్కడ డబ్బును లేమితనమే కాదు, కష్టం సుఖం కూడా కలకాలం ఉంటాయండి? ఉండవు. కడలిపుర విరాజ కనకరాజ. కనకరాజ్ మాస్టర్ చెప్తున్నది ఏమిటి అనంటే, శ్రీలు చిందులాడగబోకు, సంపద వచ్చిందని చెప్పేసి ఎగిరి గంతేకు. లేమి వచ్చు వేళ కుమిలిపోకు, ఈవేళ ఏమీ లేదు, చాలా లోటుంది అని చెప్పేసి అలాంటి పరిస్థితి వచ్చినా కుమిలిపోకుండా ఉండు. కలిమిలేములవ్వి కలకాలముండున, కష్ట సుఖాలు, డబ్బు లేకపోవడం ఎల్లకాలం ఒకేలా ఉండవు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కడలిపుర విరాజ కనకరాజ. ఇది మణిదీపాలులో 2వ భాగంలో మొదటి పద్యం. అలాగే 2వ పద్యం. తల్లి తండ్రి గురువు దాతయు నల్వురున్, ధరణి మీద వెలయు సురలు సుమ్ము, దివిని కూరుచుండు దేవత నీకేలా. కడలిపుర విరాజ కనకరాజ. తల్లి తండ్రి గురువు దాత, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ 4 ఎవరెవరిట? తల్లి తండ్రి, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. గురువు దాత, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు. దాత మీన్స్ ఇక్కడ ఏమిటి అని అంటే, సపోజ్ మనం ఉద్యోగంలో చేరుతాం, కంపెనీ అదే మనకి దాత అవుతుంది. మనకి డబ్బిచ్చి మనల్ని ఎవరు సాకుతున్నారో, ఎవరు ఆదుకుంటున్నారో వాళ్లే దాతలు. ఈ 4 కూడా నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. ధరణి మీద వెలయు సురలు సుమ్ము, ఈ 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూమి మీద వెలసిన దేవతలు, నీ జీవితాన్ని నడిపిస్తున్న వాళ్ళు. తల్లి తండ్రి గురువు దాత, వీళ్ళని ఎప్పుడూ మరిచిపోకు. దివిని కూరుచుండు దేవత నీకేలా, ఎక్కడో మన కంటికి కనిపించని దేవత గొడవ నీకెందుకు? అమ్మ అని చెప్పేసి దండం పెట్టుకో, దేవుడా అని చెప్పి ఒక దండం పెట్టుకో, అంతే తప్ప వీళ్ళని విస్మరించకు. అంటే నేల విడిచి సాము చేయకూడదు అని అంటారనమాట. మన ఎదురుగా ఉన్నటువంటి వీళ్ళనందరినీ మనం నిర్లక్ష్యం చేస్తూ నువ్వెక్కడో కూర్చున్న దేవతకి దండం పెడితే నీకేమైనా సిరుల వర్షం కురిపించరు కదా. అందుకు తల్లి తండ్రి గురువు దాతయు నల్వురున్, ధరణి మీద వెలయు సురలు సుమ్ము, దివిని కూరుచుండు దేవత నీకేల, కడలిపుర విరాజ కనకరాజ అనేటటువంటి ఈ 2 పద్యాలతోనూ
ఈ 2వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేస్తున్నాను. రోజుకి 2 పద్యాల చొప్పున మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకొని మీ సమయాన్ని వృధా చేసే ప్రయత్నం హితైషి టీవీ ఎప్పుడూ చేయదు. కాబట్టి మీరందరూ ఈ వీడియో విని చూసి నచ్చితే లైక్ చేసి, ఇంకా నచ్చితే ఫార్వర్డ్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని ఒక చిన్న విన్నపం చేసుకుంటూ, మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.